వ్యూయర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈ రోజు మనం హలో లేడీస్లో రోడ్ నెంబర్ 10 బంజారా హిల్స్లో ఉన్న మందిర్ అనే షోరూంలోకి వచ్చేసామండి. ఇది న్యూ ఇయర్ దగ్గరకు వస్తుంది కదా, మరి న్యూ ఇయర్కి అలాగే క్రిస్మస్కి అలాగే సంక్రాంతికి కావాల్సిన కలెక్షన్ అంతా కావాలి అనుకుంటే కనుక మనం మందిర్లో చూడొచ్చండి. మరి మందిర్లో స్పెషల్గా ఈ న్యూ ఇయర్ కోసం డిజైన్ చేసిన శారీస్ని చూడాలి అంటే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం. ఎంటర్ అయిపోయామండి శారీస్ సెక్షన్లోకి. మరి ఇక్కడ కనుక చూస్తూ ఉంటే మనకి లైట్ డిజైనర్ శారీస్ నుంచి స్టార్ట్ అయినాయండి. ఎందుకంటే బేసిక్లీ ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ వచ్చేసి మనకి షిఫాన్స్లో నడుస్తున్నాయి అనమాట. షిఫాన్స్ అండ్ జార్జెట్స్, ఎందుకంటే కొంచెం లైట్ వెయిట్గా ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఇవే వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం చూస్తున్న శారీ వచ్చేసి, ఫస్ట్ శారీ గురించి మాట్లాడుకుందాం. శారీ వచ్చేసి మనకి పీచ్ కలర్లో కనిపిస్తుందండి. చాలా ప్లెయిన్గా ఇచ్చేసారనమాట శారీ మొత్తం కూడా. అండ్ డిజైనర్ అని ఎందుకు అంటున్నాము అంటే కనుక బేసిక్లీ ఏంటంటే బాడీకిను అలాగే బార్డర్స్కి పళ్ళుకి కూడా చాలా డిఫరెంట్గా కాంట్రాస్ట్ ఉండే శారీస్ని ఇప్పుడు డిజైనర్ వేర్ శారీస్గా తీసుకుంటున్నాం కదా. సో ఈ పర్టిక్యులర్ పీస్లో వచ్చేసి శారీ అంతా మనకి ప్లెయిన్గా కనిపిస్తూ ఉంటుంది. పీచ్ కలర్, కొంచెం డార్క్ పీచ్ కలర్లో కనిపిస్తుంది అనమాట. బార్డర్స్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఇచ్చారు. మరో బార్డర్ వచ్చేసి మనకి కొంచెం హెవీగా ఉండే గోల్డ్ కలర్ బార్డర్ అనేది ఇచ్చేసారనమాట. శారీ అంతా మనకి ప్లెయిన్గా వచ్చింది కాబట్టి బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికల్లా కర్దానా అండ్ వైట్ స్టోన్స్ తీసుకున్నారండి. అండ్ దీనికి అవుట్లైనింగ్ కూడా మనకి ఏంటంటే గోల్డ్ థ్రెడ్తో ఇవ్వడం వల్ల చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. చాలా హెవీగా కూడా ఉందన్నమాట ఈ శారీ. సో ఇలాంటి సింపుల్ శారీస్ తీసుకొని హెవీగా ఉండే బ్లౌజెస్ తీసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. అండ్ కలర్ఫుల్గా ఇంకా శారీస్ కావాలి అనుకుంటే, లిమిటెడ్ వర్క్ ఉన్న శారీస్ కావాలి అంటే మనం ఈ విధంగా కూడా చూడొచ్చు అనమాట. రాయల్ బ్లూ కలర్ ఇచ్చేసారు. దీనికి బార్డర్స్ వచ్చేసి అంటే డిజైనర్ వేర్ అని అంటున్నాం కాబట్టి బార్డర్స్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఒకటి రా సిల్క్ బార్డర్ అనేది మనకు కనిపిస్తుంది. మరో బార్డర్ వచ్చేసి మనకి బెనారస్ బార్డర్ ఇచ్చారు. ఇంకొక బార్డర్ వచ్చేసి మనకి ఫ్యాన్సీ బార్డర్ లాగా ఇచ్చారనమాట. అండ్ దీని మీదనే త్రూఅవుట్గా మనం శారీ మొత్తంలో కూడా చూస్తూ ఉంటే ఈ వూలెన్ థ్రెడ్ తోటి మనకి అక్కడక్కడ వర్క్ అనేది ఇవ్వడం జరిగిందండి. మరి ఈ శారీకి కాంట్రాస్ట్గా బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్ రా సిల్క్లో ఇవ్వడం జరిగిందండి. అండ్ పింక్ కలర్ అనగానే కాంట్రాస్ట్గా ఉంది కదా అని చెప్పి ప్లెయిన్గా వదిలేసేయలేదు. బాడీ కలర్ ఏదైతే మనకి బ్లూ కలర్ కనిపిస్తుందో అవే బ్లూ కలర్ మనకి స్టోన్స్ తీసుకొని చిన్న చిన్న బూటీస్ టైప్లో డిజైన్ చేయడం జరిగిందనమాట. మరో శారీ వచ్చేసి మనం జార్జెట్లో తీసుకోవచ్చండి. అండ్ దీనిలో ఉన్న వీవింగ్ కనుక మనం చూస్తూ ఉంటే పైథినీ డిజైన్ ఇచ్చేసారనమాట. మనకి ఈ బార్డర్స్ కానీ అలాగే పళ్ళు కానీ మనకి పైథినీ డిజైన్లో ఇచ్చారు. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చూస్తూ ఉంటే పసుపు కుంకుమ కలర్ కాంబినేషన్లో మనకు కనిపిస్తుంటుంది అనమాట. డార్క్ ఎల్లో కలర్కి మరూన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చేసారు. లోపలికి వెళ్తూ ఉంటే కనుక ఈ శారీ మొత్తంలో కూడా మనకి ఏంటంటే జనరల్గా ఈ బూటీస్ అనేవి గోల్డ్ కలర్లో చిన్న చిన్నగా ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ హెవీగా ఉండదు, అలాగే లైట్ వెయిట్గా వెళ్తూ ఉంటుంది శారీ అంతా కూడా మనకి. అండ్ పైథినీ డిజైన్స్ అనగానే జనరల్గా మనం చూస్తూ ఉంటే బార్డర్స్ చాలా స్టిఫ్గా ఉన్నట్టుగా కనిపిస్తాయి కదా, అలా కాకుండా దీన్ని జార్జెట్లోనే ఈ డిజైన్ ఇన్కార్పొరేట్ చేశారు కాబట్టి మనకి ఏంటంటే లైట్ వెయిట్గానే ఉందండి. సో క్యారీ చేయడానికి కూడా మనకు కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కూడా మనం శారీస్ని తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ ఉన్న శారీస్లోని వెరైటీస్ చూడాలి అనుకుంటే కనుక నైస్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. దీని మీదనే ఒక పక్క అంతా మనకి ఏంటంటే కంప్లీట్గా డిఫరెంట్ కలర్ థ్రెడ్ తోటి మనకి ఈ డిజైన్ అనేది వస్తుంది. ఈ డిజైన్ కూడా మనకి ఏంటంటే ఇప్పుడు మనం పళ్ళు పాటు చూస్తున్నాం కదా, దీనిలోనే స్ట్రైట్ లైన్స్ లాగా ఇవ్వకుండా స్లాంటింగ్గా ఇచ్చేసారనమాట లైన్స్. మరో పక్కన డిజైన్ కనుక చూస్తూ ఉంటే మనకి ఏంటంటే ఈ పిందెల మోడల్లో కనిపిస్తూ ఉంటుంది, అంటే మామిడి పిందెల డిజైన్లో. అట్లాగే మనకు ఒక చిన్న బూటీస్ లాగా ఇచ్చేయడం జరిగింది. ఇదంతా మనకి గోల్డ్ తోటి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో కాంట్రాస్ట్ ఆఫ్ గోల్డ్ అండ్ మనకి పింక్ కలర్ అనేది పళ్ళులోనే కాదు అటు శారీలో కూడా మనకి కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీనికి వచ్చేసి మనకి కాంట్రాస్ట్గా ఇచ్చారండి బ్లౌజ్ని. దీన్ని కూడా మనకి రా సిల్క్ పింక్లో ఇవ్వడం జరిగింది. అండ్ బార్డర్స్ మనకి శారీలో ఏ బార్డర్స్ చూస్తున్నామో బ్లౌజ్లో కూడా అవే బార్డర్స్ ఇచ్చేసారండి. సో జనరల్గా కూడా మనం పార్టీ వేర్ ఐటమ్స్లో కూడా చూస్ చేసుకునేటప్పుడు ఇలాంటి గ్రీన్ కలర్స్, ఇలాంటి బ్రైట్ కలర్స్ ఎక్కువ తీసుకుంటే కనుక మనకి మంచి రిచ్ లుక్ కూడా ఇస్తాయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం చూడబోతున్న శారీ వచ్చేసేసి మనకి ఏంటంటే ట్రిపుల్ కలర్డ్ శారీ అనమాట, కాంట్రాస్ట్ కలర్ శారీస్. ఇదేంటంటే మనకి ఆరెంజ్ తోటి స్టార్ట్ అయింది, మధ్యలో వచ్చేస్తే లైట్ పింక్ కనిపిస్తుంది కదా, ఇటు పక్కకు చూసేసరికల్లా మనకి డార్క్ పింక్తో వచ్చేసిందండి. ఇది కూడా డిజైనర్ వేర్ శారీగా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నవన్నీ లైట్ డిజైనర్ వేర్ శారీస్ అనమాట. ఎందుకంటే దానిలో ఈదర్ బార్డర్ లేదంటే పళ్ళులో మాత్రమే ఈ డిజైనింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా ఏంటంటే మనకి జార్జెట్లోనే ఇచ్చేసారండి. దీని బార్డర్స్ కనుక మనం చూస్తూ ఉంటే బార్డర్స్ వచ్చి ప్లెయిన్ గోల్డ్ బార్డర్స్ తీసుకొని దాని మీదనే మనకి ఏంటంటే గోల్డ్ కలర్ స్టిక్కర్స్ని ఇలా ఒక డిజైన్ లాగా ఇవ్వడం జరిగిందనమాట. సో మరోపక్క బార్డర్స్ చూస్తూ ఉంటే ఇంకొక డిజైన్ లాగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇవే స్టిక్కర్స్తో వేశారు. అండ్ ఇలాంటి ట్రిపుల్ షేడెడ్ శారీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం మూవీస్లో కూడా చూస్తున్నాం కదా, అత్తారింటికి దారేది అని, రామయ్య వస్తాయి అని,
ఇలాంటి మూవీస్లో మనం చూస్తూ ఉంటే కనుక జనరల్గా మూవీస్లో చూడంగానే ఇంకా ఇంపాక్ట్ ఎక్కువగా పడుతుంది కదా, దట్టు కాలేజ్ గోయర్స్ వీళ్ళందరూ కూడా ఎక్కువ వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఈ విధంగా ఇప్పుడు ప్రిఫర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ట్రెండ్ ఇదే విధంగా ఉంది కాబట్టి మనం ఈ శారీస్ని తీసుకుంటున్నాం అనమాట. పర్పుల్ షేడ్లో మనం మరో శారీ చూస్తున్నాం కదా, ఈ శారీలో కూడా వచ్చేసి మనకి పళ్ళు దగ్గర మాత్రం ఉలెన్ థ్రెడ్ తోటి హెవీగా డిజైన్ ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే చిన్న బ్రూచెస్ లాగా లేకపోతే బుటీస్ లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ కాకుండా సీక్వెన్స్ కలర్డ్ సీక్వెన్స్ తీసుకొని ఇలాగా 3 బంచెస్ లాగా ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా తీసుకున్నారు. అండ్ మనకి బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా కర్దానాతో హెవీగా వర్క్ ఇచ్చారండి. అక్కడక్కడ మాత్రమే మనకి వైట్ స్టోన్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. సో బార్డర్స్ వచ్చేసి చాలా సింపుల్గా అంటే సన్నగా ఇచ్చేసారు. ఈ విధంగా కూడా మనం శారీస్ని ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. దీనికి కాంట్రాస్ట్గా ఇవ్వలేదు. బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ కలరే, కాకపోతే మనకి ఏంటంటే ఇది రా సిల్క్లో జరిగిందనమాట. అండ్ మనకి ఇందాక శారీలో చూసినట్టుగానే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అవే ఎంబ్రాయిడర్డ్ ఫ్లవర్స్ మనకి బ్లౌజ్ పీస్లో కూడా కంటిన్యూ అవుతున్నాయండి. సో ఇంకా కొత్త శారీస్ ఏమైనా చూడాలి అనుకుంటే, లేదంటే విత్ రెడీమేడ్ బ్లౌజెస్ ఏమైనా శారీస్ ఉన్నాయేమో చూడాలి అనుకుంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చు. ఇది అగైన్ మనకి షిఫాన్లోనే ఉందండి. దీని మీద కంప్లీట్గా ఏంటంటే మనకి కాంట్రాస్ట్ కలర్ థ్రెడ్ తోటి వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. అగైన్ బార్డర్స్ దగ్గరకు వచ్చేస్తే ఫస్ట్ మనకి బాడీ అంతా కూడా మనకి బ్లూ కలర్లో వచ్చారు కాబట్టి బార్డర్స్ వచ్చేసరికి రెడ్ కలర్ అలాగే డార్క్ బ్లూ కలర్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ కలర్స్లో మనకి బార్డర్స్ని డిజైన్ చేసిన తర్వాత దీనికి కాంట్రాస్ట్గానే ఒక పింక్ కలర్లో త్రూ అవుట్గా మనకి థ్రెడ్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం ఎటువైపు చూసినా మనకి ఇదే కనిపిస్తుంది. ఇందాకే మనం ట్రిపుల్ షేడెడ్ శారీస్ గురించి మాట్లాడుకున్నాం కదా, దీన్ని డబుల్ షేడెడ్ శారీగా తీసుకోవచ్చు అనమాట. ఒకవైపు అంతా మనకి స్కై బ్లూ కలర్ ఇచ్చారు, మరో దగ్గర అంతా మనకి రాయల్ బ్లూ కలర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ థ్రెడ్ వర్క్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఒకటే కలర్ మనకి కంటిన్యూ అవుతూ ఉంటుందండి. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా డిజైన్ చేయడం జరిగిందనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీని వచ్చేసి మనకి సైడ్ ఓపెన్ లాగా ఇచ్చేసారనమాట. సో ఆ విధంగా కూడా మనం బ్లౌజెస్ని తీసుకోవచ్చు. అండ్ కంప్లీట్గా ప్లెయిన్గా ఉన్న శారీస్లోని కలర్స్ ఏమైనా చూడాలి అనుకుంటే ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తోందని మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. ప్లెయిన్ శారీస్కి ఓన్లీ బార్డర్స్ అనేవి మనకు కనిపించేలాగా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న శారీస్ అన్నీ మనకు ఆల్మోస్ట్ ప్లెయిన్ శారీస్ విత్ ఫ్యాన్సీ బార్డర్స్ లానే కనిపిస్తున్నాయి. కానీ మనకి ఏంటంటే దీని బ్లౌజెస్ డిజైనింగ్లో మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ బ్లౌజ్కి మనకి ఏంటంటే ఆ వర్క్ అనేది డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది అనమాట. దీనిలో వచ్చేసి త్రూ అవుట్గా మనకి థ్రెడ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా కొంచెం హెవీగా ఇచ్చేసారనమాట. సో బ్లౌజ్లో ఎక్కడ మనకి ఖాళీగా స్పేస్ అనేది కనిపించకుండా త్రూ అవుట్గా ఇదే థ్రెడ్ వర్క్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో వెనక్కి వచ్చేసరికి ఒక డోరీ కూడా ఇవ్వడం జరిగింది. డోరీకి ఉన్న టాజిల్స్ చూస్తూ ఉంటే కనుక ఇవి కూడా కొంచెం హెవీగా ఇచ్చారనమాట. శారీలో కూడా పళ్ళుకి ఇవే టాజిల్స్ని యూజ్ చేశారనమాట. సో ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. మరో డిఫరెంట్ బ్లౌజ్ ఏమైనా చూడాలి అనుకుంటే కనుక మనం ఈ విధంగా తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి లైట్ హాఫ్ వైట్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీని మీదనే బనారస్ డిజైన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. చిన్న బూటీస్ అనేవి త్రూ అవుట్గా కనిపిస్తున్నాయి. అండ్ పైపింగ్ వచ్చేసి శారీ అంతా బ్లూ కలర్లో ఇచ్చారు కాబట్టి అదే బ్లూ కలర్లో మనకి పైపింగ్ అనేది తెలుస్తూ ఉంటుంది. వెనకాలకు వచ్చేసరికి డోరీ కూడా చాలా సింపుల్గా ఇచ్చేసారండి. హెవీ టాజిల్స్ ఏమి ఇవ్వకుండా చాలా సింపుల్గా ఒక 2 బాల్స్ లాగా ఇచ్చేసారనమాట. ఈ విధంగా కూడా మనం బ్లౌజెస్ని ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు మనం మరిన్ని శారీస్ చూడబోతున్నాం కదండి. దీనిలో కూడా ఒక బ్యూటిఫుల్ కలర్ అండ్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇప్పుడు మనం చూడబోయే శారీలో ఇది వచ్చేసి మనకి పీచిష్ పింక్ కలర్లో కనిపిస్తుంది అనమాట శారీ అంతా. ఇప్పుడు మనం పళ్ళు పాటు చూస్తున్నాం కదా. సో పళ్ళులో ఏంటంటే అక్కడక్కడ మనకి మోటివ్స్ అనేవి చాలా చిన్నగా బూటీస్ లాగా కనిపిస్తున్నాయి కదా. అందులోనే మనకి ఏంటంటే హెవీ బూటీస్ లాగా కూడా అక్కడక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా తీసుకున్నారనమాట. అండ్ ఇప్పుడు బార్డర్స్ దగ్గరికి వచ్చేస్తే కనుక బార్డర్స్లో వచ్చేసి మనకి సిల్వర్ కలర్ కట్ వర్క్ ఉన్న కట్ బార్డర్స్ని తీసుకున్నారనమాట. అండ్ ఆల్మోస్ట్ లాస్ట్ చూస్తూ ఉంటే ఫ్యాన్సీ బార్డర్స్ని అటు ఇటు వేసేసి మధ్యలో ఆల్టర్నేట్ కలర్స్ ఉన్న ఒక బార్డర్ని యూజ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి విత్ బ్లౌజ్లోనే ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే రన్నింగ్ బ్లౌజ్ని ఇందులో ఇవ్వడం జరిగిందండి. సో మనం ప్యాచెస్ వేసుకొని లేదు అంటే కనుక ఫ్యాన్సీ బార్డర్స్ ఎక్కువ యూజ్ చేసుకొని దీనికి కాంట్రాస్ట్లో కూడా మనం కుట్టించుకోవచ్చు అనమాట. ఆ విధంగా కూడా మనం చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఎల్లో కలర్ అగైన్ ట్రెండీగా ఉంది కాబట్టి ఎల్లో కలర్స్లోని మోడల్స్లో చూడాలి అంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చు. దీనిలో కూడా మనకి ఏంటంటే ఈ ఉలెన్ థ్రెడ్ ఎక్కువ తీసుకున్నాను అనమాట. ఎంబోస్డ్ డిజైన్ వచ్చేసింది. మనకంతా హెవీగా వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం పళ్ళు పాటు చూస్తున్నాం కదా. ఈ పళ్ళు పాటులో కూడా హెవీగా ఈ మోటివ్స్ అనేది ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు ఒక లక్నవీ డిజైన్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. శారీ అంతా కూడా బ్రైట్ ఎల్లో కలర్కి. మరి దీని బార్డర్స్లో కనుక చూస్తూ ఉంటే బార్డర్స్లో మనకి పర్ల్స్ ఇవ్వడం జరిగిందండి. చిన్న చిన్న పర్ల్ బీడ్స్ లాంటివి ఇచ్చేసారనమాట. అండ్ హెవీగా ఉండడం కోసం ఒక గోల్డెన్ బార్డర్ని కూడా యూజ్ చేశారు. శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది కలర్ అండ్ కాంబినేషన్. అండ్ ఈ థ్రెడ్ వర్క్ అనేది లోపలికి వచ్చేసరికి అలా కొంచెం అంటే ఇంత హెవీగా కాకుండా కొంచెం తగ్గుతూ వస్తూ ఉంటుంది అనమాట. ఆ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మరో గ్రీన్ కలర్లో శారీ చూస్తున్నామండి. దీనిలో ఏంటంటే
మనకి గ్రీన్ కలర్కి గోల్డ్ కలర్ బార్డర్స్ అనేవి ఇచ్చేసారు కదా, ఆ విధంగా మనం తీసుకోవచ్చు. ఒక పక్క చూస్తూ ఉంటే బార్డర్స్ అంతా కూడా మనకి ఇలాగ ప్లెయిన్గా అనేవి కనిపిస్తూ ఉంటాయండి. మరో పక్కన బార్డర్స్ కనుక మనం చూస్తూ ఉంటే హెవీగా ఇవ్వడం జరిగిందనమాట. గోల్డ్ తోటే హెవీగా బార్డర్స్ ఇచ్చేసి దీని మీదనే థ్రెడ్ వర్క్, ఎంబోస్డ్ థ్రెడ్ వర్క్ తోటి మనకి ఇలా ఫ్లవర్స్ అలాగే గ్రీన్ కలర్లో మనకి లీవ్స్లా కూడా డిజైన్ చేయడం జరిగిందనమాట. ఇదే వర్క్ మనకి లోపలంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుందని. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీనికి బ్లౌజ్లోకి వచ్చేస్తే కనుక బ్లౌజ్ అంతా మనకి ఏంటంటే షిమ్మర్ మటీరియల్లో ఇచ్చారనమాట, గోల్డ్ కలర్ షిమ్మర్ మటీరియల్లో ఇచ్చేసారు. సో మనం బ్లౌజ్ని చూడాలి అంటే ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. దాని మీదనే గ్రీన్ కలర్ లైన్స్ ఆల్టర్నేట్గా కూడా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం న్యాన్ షేడ్లో ఉన్న అంటే పింక్ కలర్లో చూస్తున్నామండి. దీనికి కూడా ఏంటంటే కాంట్రాస్ట్గా గోల్డ్ కలర్నే ఫ్యాన్సీ బార్డర్స్ని ఎక్కువగా యూజ్ చేశారనమాట. ఒక పక్కన బార్డర్స్ అంతా మనకి ఇదే విధంగా కంటిన్యూ అవుతూ ఉంటే మరో పక్కన చూస్తూ ఉంటే కనుక ఇలాంటి కట్ బార్డర్స్లోనే మనకి పర్ల్స్ డిజైన్ ఇంక్లూడ్ చేస్తున్న ఒక బార్డర్స్ని హెవీగా ఉండేవి తీసుకున్నారనమాట. సో శారీ అంతా కూడా మనకి ప్లెయిన్గా కనిపిస్తూ ఉంటుంది. అగైన్ ఈ శారీని కూడా మనం ట్రిపుల్ షేడెడ్ శారీలా తీసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నాం కదండి, బేస్ ఏంటంటే కాన్సెప్ట్ వచ్చేసి ఒకటేనండి, లైట్ వెయిట్గా ఉండాలి, ప్రతి ఒక్కరికి నచ్చే కలర్స్లో కావాలి అని చెప్పేసి. మరి ఈ డిజైనర్ వేర్ అంటున్నాం కదా, అందుకనే ఏంటంటే మనకి ఒక పీస్లో ఉన్న వర్క్ వచ్చేసి మనకి మరో పీస్లో కనిపించదండి. ఆ వర్క్ అనేది మనకి వేరియేషన్ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇలాంటి డిజైనర్ వేర్ శారీస్లో. మరో శారీ ఇప్పుడు మనం చూడబోతున్నాం కదా, ఇవి కూడా వచ్చేసి మనకి నియాన్ కలర్స్లోనే ఇచ్చారనమాట. గ్రీన్ కలర్ అంటే మనం ప్యారెట్ గ్రీన్ అంటాం కదా, ఆ ప్యారెట్ గ్రీన్కి పింక్ కలర్ బార్డర్స్ని తీసుకున్నారనమాట. సో దానిలోనే మనకి ఏంటంటే బూటీస్ అనేవి అడ్డంగా పెద్ద పెద్దగా ఇవ్వకుండా ఇదేంటంటే నిలువుగా సన్నగా పొడుగ్గా ఇవ్వడం జరిగిందనమాట. సో గోల్డ్ కలర్ థ్రెడ్ తోటి ఈ విధంగా వర్క్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. దీనిలోనే మరో బనారస్ బ్రొకేడ్ ప్యాటర్న్ని మనకి బార్డర్స్ లాగా ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ విధంగా తీసుకున్నాము. అండ్ ఇది కూడా మనకి విత్ బ్లౌజ్ శారీనేనండి. అండ్ శారీ బ్లౌజ్ అంతా కూడా మనకి ఏంటంటే ప్లెయిన్గా రన్నింగ్ బ్లౌజ్ లాగా ఇచ్చేసారండి. సో ఆ విధంగా తీసుకోవచ్చు. ఇందులోనే అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మెటీరియల్లోనే కొంచెం డిఫరెంట్ షేడ్ సేమ్ కలర్లో ఉండే బూటీస్ చూడాలి అనుకుంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చు. వర్క్ అనేది మరి ఎక్కువగా డిఫరెంట్గా ఇవ్వలేదు. సో ఈ విధంగా మనం శారీ అంతటిని చూస్తున్నాం కదండి. మరి దీన్ని బ్లౌజ్ కనుక చూస్తూ ఉంటే బ్లౌజ్ వచ్చేసి మనకి విత్ బ్లౌజేనండి, కాకపోతే బ్లౌజ్ కూడా ప్యాటర్న్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ప్యాటర్న్లో కూడా మనకి ఏంటంటే ఈ స్టోన్స్, వైట్ స్టోన్స్ అనేవి ఇచ్చేసారనమాట. ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం చూడబోతున్న శారీ వచ్చేసి రెడ్లోనే షేడ్స్ అండి, లైట్ నుంచి డార్క్ రెడ్ వరకు కనిపిస్తుంది అనమాట ఈ శారీలో. పక్కన చూస్తూ ఉంటే లైట్ రెడ్ నుంచి స్టార్ట్ అయింది కదా, ఇక్కడికి వచ్చేసరికి డార్క్ రెడ్ ఉంది. అండ్ త్రూ అవుట్గా కూడా మనకి ఏంటంటే కాంట్రాస్ట్ కలర్ స్టిక్కర్స్ యూస్ చేయకుండా ఇదేంటంటే మనకి స్టోన్స్ అనేవి సేమ్ కలర్ యూస్ చేశారు అనమాట, రెడ్ కలర్తోనే యూస్ చేశారు. అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ కట్ బార్డర్స్ని ఎక్కువ యూస్ చేశారు కాబట్టి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. అండ్ నైస్ పార్టీ వేర్ ఐటెంలో కూడా మనం దీన్ని తీసుకోవచ్చు అనమాట. అండ్ డిజైనర్ వేర్ పీసెస్ అంటున్నాం కాబట్టి మనకి వీటిలో ఏంటంటే కలర్స్ అండ్ కాంబినేషన్స్ ఎక్కువగా దొరకవండి, సింగిల్ కలర్స్లోనే మనకి పీసెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అనమాట. దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ రెడ్ కలర్ రా సిల్క్లో ఇవ్వడం జరిగిందనమాట. సో ప్లెయిన్గా ఉంటుందన్నమాట బ్లౌజ్ అంతా. మనం కావాలి అనుకుంటే సిల్వర్ కలర్ బ్లౌజ్ తోటి మనం దీన్ని మ్యాచ్ కూడా చేసుకోవచ్చు అండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోతుంది వచ్చేసేసి ఒక షిఫాన్ శారీనే, కాకపోతే దీని మీద అంతా కూడా మనకి ఏంటంటే సెల్ఫ్లోనే కొంచెం వర్క్ అనేది ఎంబోస్డ్ డిజైన్ లాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఫ్లారల్ ప్యాటర్న్ లాగా ఉంది త్రూ అవుట్గా. మనకి ఏంటంటే ఈ పువ్వులు అలాగే ఈ ఆకులు అనేవి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ పర్టికులర్ శారీలోని స్పెషాలిటీ ఏంటి అంటే కనుక బార్డర్స్ అండి. బార్డర్స్ వచ్చేసి ఇదంతా పైథనీ డిజైన్ అనమాట. సో మనకి బార్డర్స్లో హైలైటింగ్గా పైథనీ డిజైన్ అనేది ఎంబ్రాయిడరీలో కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. అండ్ ఈ రోలో ఉన్న మనం మరో శారీ ఇప్పుడు చూడబోతున్నాం. శారీ అయితే కనుక చాలా హెవీగా ఉందండి. అండ్ శారీ వచ్చేసి మనకి నార్మల్గానే ఉంది, బ్లౌజ్ వచ్చేసి చాలా హెవీగా ఇచ్చారండి. బ్లౌజ్ కంప్లీట్గా మనకి పర్ల్స్లోనే కనిపిస్తుంది అనమాట. ఈ శారీ అంతా కూడా మనకి సాటిన్ షిఫాన్ మెటీరియల్లో ఇచ్చారనమాట. సో ఆ శారీ అంతా మనకి హెవీగా అనిపించట్లేదు, బ్లౌజ్ వచ్చేసి చాలా హెవీగా కనిపిస్తుంటుందండి. అండ్ ఇప్పుడు బార్డర్స్ గురించి మాట్లాడుకోవాలంటే కనుక శారీలోని బార్డర్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఇవి ఆల్ 3 సైడెడ్ బార్డర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ బార్డర్స్ కూడా మనకి హెవీగా పర్ల్స్ తోటి ఇవ్వడం జరిగిందండి. అక్కడక్కడ మనకి ఏంటంటే ఈ వైట్ స్టోన్ అనేది యూజ్ చేశారనమాట. సో ఇందు లోపల నుంచే మనకి మరో కలర్ కనిపిస్తుంది. సో ఈ పాటికే మీకు డౌట్ వచ్చేసి ఉండొచ్చు, ఈ కలర్ ఏంటి, బ్లౌజ్ ఇచ్చారా అని చెప్పేసి. కాదండి, ఇది వచ్చేసి మనకి హాఫ్ అండ్ హాఫ్ శారీ అనమాట. సో ఒక పక్కంతా మనకి ఏంటంటే ఈ బ్లూ గ్రీన్ మిక్స్ ఉన్న కలర్ కనిపిస్తుంది, మరో పక్కంతా మనకి ఏంటంటే ఈ డార్క్ గ్రీన్ ఇచ్చేసారు కాబట్టి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్లో రెండింటికి పర్ల్స్ మ్యాచ్ అవుతాయి కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఈ శారీని మనకి డిజైన్ చేయడం జరిగిందండి. అండ్ బ్లౌజ్లోని బెస్ట్ పార్ట్ వచ్చేసి మనకి టాజల్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. టాజల్స్లో కూడా ఇవే పర్ల్స్ ఇచ్చేసి కొంచెం హెవీ పర్ల్స్ తోటి మనకి హ్యాంగింగ్ లాగా ఇచ్చేసారు అనమాట. ఈ విధంగా కూడా తీసుకోవచ్చు.
ఇంకా న్యూ ఇయర్ కోసం డిజైన్ చేసిన కలెక్షన్లో బోల్డ్ శారీస్ ఉన్నాయండి. మరి అవన్నీ చూడాలి అంటే కనుక ఇక్కడ శారీస్ని మనం చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం చూస్తున్న శారీ వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో కనిపిస్తుంది కదండి. లోపల నుంచి మనకి ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారనమాట. ఇదంతా మనకి ఎల్లో కలర్లో కనిపిస్తుంది. అండ్ ఈ శారీ వచ్చేసి మనకి హాఫ్ అండ్ హాఫ్ శారీ అనమాట. లోపలంతా ప్యూర్ జార్జెట్గా ఇచ్చేసారు. మనకి హెవీ డిజైన్లో కాకుండా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఒక సింపుల్ డిజైన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో మనకి పళ్ళు పాటలో చూస్తూ ఉంటే కనుక సెల్ఫ్ చెక్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయండి. సో ఇప్పుడు మనం బ్లౌజ్ని కనుక తీసేస్తే శారీ అంతా కూడా మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇటు పక్కన కనుక మనం చూస్తూ ఉంటే భాగల్పుర జూట్ మీద అనమాట మనకి మసాబా ప్రింట్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. అగైన్ ఈ శారీ కూడా మనకి హాఫ్ అండ్ హాఫ్ లాగా కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చూస్తుందంతా వచ్చేసి పళ్ళు పాట అండి. పళ్ళు పాటలోనే ఇప్పుడు మనం భాగల్పుర జూట్తో శారీ అంతా డిజైన్ అయింది అని చెప్పుకుంటున్నాం కదా. అండ్ బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా బార్డర్స్ మనకి సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ బార్డర్స్ని ఎక్కువగా యూజ్ చేశారండి. మనం జనరల్గా పట్టు చీరల్లో ఈ విధమైన బార్డర్స్ని చూస్తూ ఉంటాం కదా, అలా తీసుకున్నారు. మరో 2 ఫ్యాన్సీ బార్డర్స్ని తీసుకొని దీనిలోనే ఏంటంటే వైట్ స్టోన్స్ని మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా తీసుకున్నారు. అండ్ హాఫ్ అండ్ హాఫ్ అని చెప్పుకున్నాం కాబట్టి మిగతా హాఫ్ అంతా కూడా మనకి శారీ ఈ విధంగా కనిపిస్తూ ఉంటుందండి. సో ఇదేంటంటే బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో మనకి జిగ్జాగ్గా లైన్స్ వచ్చేసి దానిలోనే చిన్న డిజైన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. మరో పక్కన బార్డర్స్ కనుక మనం చూస్తూ ఉంటే ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయండి. ఏంటంటే జనరల్గా మనకి చందేరీస్లో ఏ విధమైన వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుందో అదే వర్క్ని ఇలా ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ విధంగా కూడా మనం శారీస్ని తీసుకోవచ్చు అండి. అండ్ వీటిని కూడా డిజైనర్ వేర్ శారీస్గా కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ప్యూర్ నెట్టెడ్ శారీ ఒకటి కనిపిస్తుంది. ఇది కూడా వచ్చేసి మనకి టొమాటో రెడ్ కలర్లో ఉందన్నమాట. శారీ అంతా కూడా మనకి ప్లెయిన్గా ఇచ్చేసారు. ఓన్లీ బార్డర్స్ దగ్గర మాత్రమే మనకి హెవీగా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా ఇలాంటి ఫ్యాన్సీ బార్డర్స్ యూస్ చేసుకున్నారు. అండ్ మనకి రెడ్ కలర్కి కాంట్రాస్ట్గా ఉండడం కోసం ఏంటంటే పర్పుల్ కలర్ అలాగే బ్లూ కలర్ రా సిల్క్ మెటీరియల్ తోటి సన్నటి బార్డర్స్ లాగా ఇవ్వడం జరిగింది అనమాట. సో శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికల్లా మనకి పర్పుల్ రా సిల్క్ బార్డర్ని తీసుకున్నాం అనమాట. ఇంకా కొంచెం సీక్వెన్స్ వర్క్ ఉన్న బార్డర్స్ ఏమైనా చూడాలి అంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చు. ఇది కూడా మనకి ఒక హాఫ్ అండ్ హాఫ్ శారీ లాగా కనిపిస్తుంది. ఒక హాఫ్ అంతా మనకి ఈ లైట్ క్రీమ్ కలర్ కనిపిస్తూ ఉంటే మరో హాఫ్ అంతా వచ్చేసి మనకి పీచ్ షేడ్తో కనిపిస్తూ ఉంటుందండి. సో శారీ మొత్తాన్ని మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. అండ్ దీని బార్డర్స్ వచ్చేసి కంప్లీట్గా సీక్వెన్స్లో యూస్ చేశారండి. 2 డిఫరెంట్ కలర్స్ యూస్ చేశారనమాట. సో మనకి శారీ అనేది కొంచెం హైలైటింగ్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. నైస్ పార్టీ వేర్ ఐటెంలో కూడా తీసుకోవచ్చు. అండ్ అగైన్ మనం ఎంబ్రాయిడర్డ్ షిఫాన్స్ చూడాలి అనుకుంటే యాజ్ ఇట్ ఈస్గా ఈ శారీస్లోకి వచ్చేయచ్చు అండి. దీనిలో కూడా ఏంటంటే మనకి బార్డర్స్ అనేవి కొంచెం గుజరాతీ బార్డర్స్, రాజస్థానీ బార్డర్స్ని కొంచెం దీనిలో మిక్స్ చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. బార్డర్స్ దగ్గర మాత్రమే అలా ఉంది. మిగతా శారీ అంతా కూడా మనకి ఏంటంటే ఎంబ్రాయిడర్డ్ థ్రెడ్ వర్క్ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మరో గ్రీన్ కలర్ శారీని ఇక్కడ చూస్తున్నామండి. అండ్ దీన్ని అవుట్ అండ్ అవుట్గా ఒక డిజైనర్ ఐటమ్ లాగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే త్రూ అవుట్గా దీనిలో ఏంటంటే మనం 3-4 వేరియేషన్స్ చూడొచ్చు అండి బార్డర్స్లోనే. శారీ అంతా కూడా మనకి ఏంటంటే నైస్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా. బార్డర్స్ దగ్గరికి వచ్చేస్తే కనుక బ్లాక్ అండ్ వైట్ చెక్స్ బార్డర్ ఒకటి ఇచ్చేసారు. స్లాంటింగ్ చెక్స్లో ఇచ్చారనమాట. మరో బార్డర్ని చూస్తూ ఉంటే కనుక మనకి గోల్డ్ కలర్లో బేస్ దాని మీద మనకి ఏంటంటే లోటస్ ప్యాటర్న్స్ ఇచ్చేసి చాలా హెవీగా ఉండేలా కనిపిస్తుందండి. సో ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. అండ్ ఈ చెక్స్ కూడా స్లాండింగ్ చెక్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి లెహరియా ప్యాటర్న్ని దీనిలో ఇంక్లూడ్ చేశారా అన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. మసాబా ప్రింటెడ్ శారీస్ చూడాలి అంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చు అండి. త్రూఅవుట్గా శారీ అంతా మనకి నియాన్ పింక్ కలర్లో ఇవ్వడం జరిగిందనమాట. దీని మీదనే మనకి ఎలిఫెంట్స్ డిజైన్లో మనకి మసాబా ప్రింట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ బార్డర్స్ దగ్గరికి వచ్చేస్తే కనుక బార్డర్స్ వచ్చేసి అవుట్ అండ్ అవుట్గా సీక్వెన్స్ బార్డర్స్ లాగా ఇవ్వడం జరిగిందనమాట. దానిలో కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఈ సీక్వెన్స్ బార్డర్స్ లాగా ఇచ్చేసారు. అండ్ మరో బార్డర్ చూస్తూ ఉంటే ఫ్యాన్సీ థ్రెడ్ బార్డర్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మరిన్ని డిజైనర్ శారీస్ ఉన్నాయండి. వీటిలోని కలెక్షన్ చూడాలి అంటే కనుక ఫస్ట్ మళ్ళీ మరొక కోటా శారీ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి టిష్యూ మీద కనిపిస్తుంది. సో ఈ వర్క్ అంతా కూడా చూడాలి అంటే కనుక గోటాపత్తి వర్క్ని హెవీగా ఇచ్చేసారనమాట. మోటివ్ లాగా ఇవ్వడం జరిగింది. అండ్ ఈ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి మనకి ఏంటంటే పింక్ కలర్లో ఇచ్చారండి. బార్డర్స్ని పింక్ కలర్ రా సిల్క్ మెటీరియల్తో మనకి బ్లౌజ్ని డిజైన్ చేయడం జరిగిందండి. ఇటు పక్కన చూస్తూ ఉంటే కనుక చాలా కలర్ఫుల్గా మరో శారీ కనిపిస్తుంది. ఇది కూడా మనం ఏంటంటే జూట్లాగా తీసుకోవచ్చు అండి. జూట్ మిక్స్లో ఉన్న శారీ అనమాట. అండ్ దీనికి బార్డర్స్ కనుక చూస్తుంటే ఒక దగ్గర వచ్చేసి కాటన్ బార్డర్స్ ఇచ్చారు, ఒక దగ్గర రా సిల్క్ బార్డర్స్ ఇచ్చారు. అండ్ అందులోనే మనకి కలర్స్ అండ్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్యాన్సీ బార్డర్స్ కూడా ఇచ్చేసి త్రూఅవుట్గా శారీని ఏంటంటే మనకి అంటే కలర్ఫుల్గా డిజైన్ చేయడం జరిగింది అనమాట. లోపల చూస్తూ ఉంటే శారీ లోపల కనుక మనం చూస్తూ ఉంటే లోపల కూడా మనకి ఇవే కలర్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి అనమాట. పైనంతా కలర్ఫుల్గా మనకి ఇలా హెవీగా కనిపిస్తూ లోపలికి వచ్చేసరికల్లా సింగిల్ షేడ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో మనకి ప్లీట్స్ దగ్గరికి వచ్చేసరికల్లా కొంచెం సింపుల్గా ఉంటుందన్నమాట. సో ఈ శారీ కూడా మనకి
విత్ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది. అది వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో గ్రీన్ కలర్లో ఇచ్చారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇవే కాకుండా ఇంకా కొత్త కొత్త శారీస్ ఏమైనా చూడాలి అంటే కనుక మనం ఈ శారీస్ని తీసుకోవచ్చు అండి. ఇది కూడా ఏంటంటే మనం హాఫ్ అండ్ హాఫ్ లాగా చెప్పుకోవచ్చు అనమాట ఈ శారీని. సో లోపలంతా మనకి ఏంటంటే ఈ కాటన్ మెటీరియల్ అనేది తెలుస్తూ ఉంటుంది. దీని మీద కూడా ఏంటంటే ప్రింటెడ్ వర్క్ అనేది బాగా క్లియర్గా తెలుస్తుంది కదా. అది కాకుండా డిఫరెన్షియేట్ చేయడం కోసం ఒక హెవీ బార్డర్ అనేది ఇచ్చేసారనమాట. ఇందులోనే మనకి గోల్డ్ అండ్ వైట్ రెండు మిక్స్ ఉన్న డిజైన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మిగతా అంతా కూడా మనం చూస్తూ ఉంటే సింపుల్గా నెట్టెడ్ మెటీరియల్లో ఇచ్చేసారండి. చందేరి మెటీరియల్లో మనం తీసుకోవచ్చు అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇవే కాకుండా ఇటు పక్కన చూస్తూ ఉంటే మరిన్ని డిజైనర్ వేర్ శారీస్ కనిపిస్తున్నాయి. అగైన్ లైట్ వెయిటెడ్ శారీస్ అనగానే మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నట్టే షిఫాన్స్ అండ్ జార్జెట్స్లోని కొత్త కొత్త కలర్స్ చూడాలి అంటే ఈ విధంగా తీసుకోవచ్చు అండి. ఈ కలర్ వచ్చేసి మనకు కొంచెం కొత్తగా కనిపిస్తుంది అనమాట. ఈ గ్రీన్ కలర్ అంటే ఆలివ్ గ్రీన్లోనే ఇది ఒక షేడ్ లాగా తీసుకోవచ్చు. ఈ కలర్కి మనకి బార్డర్స్ ఏ విధంగా ఇచ్చారంటే ప్లెయిన్ బార్డర్ ఇచ్చేసేసి దాని మీదనే హెవీగా గ్రీన్ కలర్ తోటి థ్రెడ్ బార్డర్స్ లాగా ఇవ్వడం జరిగిందనమాట. సో దీనికి రన్నింగ్ బ్లౌజ్నే మనకి ఇవ్వడం జరిగిందండి. సో అలా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. అలా కాకుండా కాంట్రాస్ట్లో కూడా మరో బ్లౌజ్ ఇచ్చారు. అది వచ్చేసి మనకి రెడ్ కలర్లో లాస్ట్కి మనకి బార్డర్స్లో రెడ్ కలర్ యూజ్ చేశారు కాబట్టి రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసి రా సిల్క్లో దానిలోనే మనకి శారీలో యూజ్ చేసిన బార్డర్స్ని దీనిలో కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇంకొక లైట్ కలర్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఈ విధమైన శారీస్ని తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి చాలా లైట్ వెయిట్ శారీ కూడా అనమాట. మనకి ఈ హాఫ్ వైట్ నుంచి ఇది ఏంటంటే కింద యాష్ కలర్ కనిపిస్తూ ఉంటుంది కదా. ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. దీని మీద కూడా త్రోట్గా మనం చూస్తూ ఉంటే థ్రెడ్ ఎంబ్రాయిడర్డ్ వర్క్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ మధ్య మధ్యలో ఫ్లవర్ బూటీస్ లాగా ఏవైతే మోటివ్స్ ఇచ్చారో అవి కూడా మనకి థ్రెడ్ వర్క్ తోటే కనిపిస్తూ ఉంటాయండి. ఈ విధంగానే తీసుకోవచ్చు. అండ్ దీనిలో కూడా ఏంటంటే మనకి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ ప్రింటెడ్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. బ్లౌజ్లో యాష్ కలర్లో ఇచ్చేసారనమాట కాంట్రాస్ట్గా ఉండడం కోసం. ఇవే కాకుండా మరో శారీ ఇక్కడ ఉందండి. ఇది అగైన్ ఒక బెస్ట్ పీస్గా చెప్పుకోవచ్చు అనమాట. దీనిలో ఏంటంటే నియాన్ కలర్ గ్రీన్ కలర్ బార్డర్ యూజ్ చేయడం జరిగింది. మిగతా అంతా కూడా మనకి ఏంటంటే ఒక ఆరెంజ్ కలర్ నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చేసారనమాట. ఇది కూడా మనం హాఫ్ అండ్ హాఫ్ శారీ లాగా తీసుకోవచ్చు. సో మిగతా హాఫ్ అంతా వచ్చేసి మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుందండి. డార్క్ పింక్ కలర్ మీద ఈ ట్యూలిప్ ఫ్లవర్స్ లాగా ప్రింటెడ్ ప్యాటర్న్ అనేది మనకి త్రూఅవుట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ దీనికి కాంట్రాస్ట్గా బ్లౌజ్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ ఇవ్వడం జరిగిందండి. సో వ్యూయర్స్ చూసారు కదండి, న్యూ ఇయర్ కోసం కొత్తగా వచ్చిన మందిర్లోని డిజైనర్ కలెక్షన్ని చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మరి ఈ కలెక్షన్ మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే రోడ్ నెంబర్ 10 బంజారా హిల్స్లో ఉన్న మందిర్ అనే షోరూమ్కి విచ్చేసేయండి. ఇదండి ఇవాల్టి హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.